ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకునేది ఒక అద్భుతమైన మూలిక గురించి చెప్పుకున్నాము. దాని పేరు వచ్చేసి నేల గురిమిడి. దాన్ని రేచుక అని పల్లె ప్రాంతాల్లో పిలుస్తారు. అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫిట్స్కు ఉపయోగపడుతుంది. ఇట్లా చెప్పాలంటే మనకు ఎక్కువ శాతము నాభి కొందరికి బరువులు లావట్టినప్పుడు సైడ్కి జరుగుతుంది. హెర్నియా కాదు, అది బొడ్డు భాగంలో సైడ్కి వస్తుంది. కిందికి ఇట్లా వచ్చేటి మన పేగు లాంటిది ఉబ్బేదేమో హెర్నియా. ఇదేమో నాభి అనేది పక్కకు జరిగి అది గడ్డగట్టకపోయి మనిషి క్రమంగా కుంగి కృషించి నశిస్తుంటాడు. అంటే బలం తక్కువ అవుతుంటుంది, ఆకలి అవ్వదు, వారికి జీర్ణ వ్యవస్థ పేగులన్నిటి గట్టి పడుతుంటాయి. కొన్ని రక్తనాళాలు గడ్డగట్టుకుపోతుంటాయి. ఈ అన్ని సమస్యల నుంచి బయటపడాలంటే దానికి పరిష్కారం నేల గురిమిడి. దీన్ని కొద్ది రోజులు కనుక సేవించినట్టయితే విధియుక్తంగా పద్ధతి ప్రకారం మీరు దీన్ని తయారు చేసుకుని ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది డయాబెటిక్ షుగర్ను కూడా అదుపులో ఉంచుతుంది, ఈ చక్కెర వ్యాధిని. అయితే దీన్ని వాడుకునే విధానం ఉంటుంది. ఒక 120 తినకముందు షుగర్ ఉండాలి, 230 తిన్న తర్వాత ఉన్నవారు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. అంతకు మించి ఉన్నవారు దీన్ని ఉపయోగించరాదు. కానీ ఇప్పుడు మీకు ఈ నాభి నొప్పి గడ్డగట్టిన దానికి పరిష్కారం. నాభిలో 4 రకాలు. కొందరికి మందికి పైకి పోతుంటుంది బరువులు కాబట్టి. ఈ పైకి పోతే ఏమవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంటుంది. కిందికి జరిగితే వాళ్ళకు లూజ్ మోషన్స్, అంటే తిన్నది తిన్నట్టే లెట్రిన్లో బయటకు వెళ్ళిపోతుంది. అన్నం తింటే అన్నమే బయటకు వస్తుంటాయి. ఇక రైట్ సైడ్ ఎవరికి పోదు, అది మృత్యుగండం. అది పోయిందంటే వాళ్ళు బ్రతకడం కష్టమే. ఎక్కువ శాతం లెఫ్ట్కు జరిగి, అంటే ఎడమ సైడ్కు జరిగి అది ఈ సైజు ఇట్లా ఒత్తుతే లోపల గడ్డలాగా ఉంటుంది. అది దాంతో కూడా మనిషి ఎండిపోతుంటాడు, వీక్నెస్ అవుతాడు. ఈ కాళ్ళు అనేవి బాగా లాగుతుంటాయి, వారికి పని చేద్దామంటే చేత కాదు. ఇప్పుడు ఆ రేచిక మూలికను చూపించి దాని పద్ధతులు మొత్తం చెప్తాను. అది పత్యం చేస్తేనే పరిష్కారం ఉంటుంది ఈ మూలికతోటి. కానీ ఆ మూలికలు రండి. ఈ ప్రాంతానికైతే వచ్చాము. ఎన్ని గుట్టల ప్రాంతాలు, అప్పుడు చాలా రకాల చెట్లు అనేవి ఉండే. ఇప్పుడు ఇవన్నీ భూములన్నిటి సాపు చేస్తున్నారు కాబట్టి మూలికలు క్రమంగా అంతరించిపోతున్నాయి. మన రైతులు వచ్చేసి గట్టి మందులు కొడుతున్నారు, అంటే గట్టి చావనే కొడుతున్నారు. కానీ భూమిని, క్షారాన్ని, భూమి లోపల ఎన్నో జీవులను చంపుతున్నారని మన రైతులు అనుకోలేకపోతున్నారు, రైతన్నలు. మరి వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకొక 20 సంవత్సరాల వరకు ఈ భూమి లోపల మొత్తం పాయిజన్ చల్లుతున్నారు కాబట్టి పంటలు పండవచ్చు, పండకపోవచ్చు. ఇప్పటికే సరైన పంటలు పండతలేవు. మరి ఇలాంటి మొక్కలు ఇప్పటికే చాలా వరకు అంతరించినాయి. ఊరు పక్కెమ్మడి దొరికేటి ఇలాంటి గుట్టల దగ్గరికి వచ్చి తీసుకెళ్తూ ఉన్నాము. ఇలాంటి గుట్టల దగ్గర దాకా రానికి మాకు టైం ఎక్కువ పడుతుంది. ఇప్పటి వరకు ఆయుర్వేద వైద్యులు ఎవరైనా కనీసం కొన్ని మొక్కలు సేంద్రియ వేసి పండించుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. కానీ ఆ మొక్క అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మీరు, ఇదే ఆ నేల గురిమిడి. దీని యొక్క స్వరూపము ఈ విధంగా ఉంటుంది. ఆకులు సన్నగా ఉంటాయి. ఇట్లా ఒక పువ్వు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రేచుక్క అని దీనికి పేరు పల్లె ప్రాంతాల్లో. అయితే ఇది బాగా చేదుగా ఉంటుంది. దీన్ని సమూలం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నాభి నొప్పికి మాత్రము మనము ఈ చెట్లను కొన్నిటి తీసుకున్నాం. దీన్ని పోల్చుకోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఎక్కువ శాతం చవిటి భూములలో ఉంటుంది. రేగడి భూములలో, చవిటి భూములలో దీని యొక్క విస్తారం ఎక్కువగా ఉంటుంది. చవిటి భూమి అంటే అది పంట అనేది కొంచెం తక్కువ పండుతుంది అక్కడ. ఇలా చూడండి, దీని వేర్లు అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఏర్లు కూడా పనిచేస్తాయి, మనకు ఆకులు పనిచేస్తాయి. దీని యొక్క సమూలము పనిచేస్తుంది. ఇంకో చౌటి అంటే చౌడు భూములు అనేటివి ఈ విధంగా ఉంటాయి. మనకు ఒకప్పుడు పూర్వము బట్టలు పిండుకోనికి, ఇది శరీరం పైన మురికిపోనికి ఈ చౌడునే ఎక్కువ ఉపయోగించేవారు. ఈ భూమి అనేది ఈ విధంగా తీసేస్తే ఇట్లా వస్తుంది. మరి అలాంటప్పుడు మనకు సబ్బులు లేని కాలం నాడు ఈ సౌటి మట్టినే ఉప్పుగా పేరుకపోతుంది. ఆ ఉప్పును తీసుకెళ్ళి మందులలో ఉపయోగించేవారు, బట్టలు పిండుకునేవారు కూడా ఉపయోగించుకునేవారు. అలాంటి మట్టి కూడా ఇప్పుడు కరువు అయిపోతుంది, అది కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఈ మొక్క అయితే ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని గుర్తుపట్టుకోవడం ఈజీ. ఇప్పుడు పువ్వులను చూశారుగా మీరు, ఇగో ఈ విధంగా పువ్వు అనేది వస్తుంది. ఇది రేచుక అని పిలుస్తారు. ఇది బాగా చేదుగా ఉంటుంది. ఇది మామూలు చేదే కాదు, బాగా ఎక్కువగానే చేదుగా ఉంటుంది. ఇది కడుపులో ఉన్నటువంటి చిన్న గడ్డలను, కంతులను, పేరుకోపోయినటువంటి వ్యర్థాలను, ఈ యొక్క పేగులు గోడలు, అంటే అందులో ఉన్నటువంటి డ్యామేజ్, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరుగుతుందో దాన్ని కూడా ఇది మంచిగా సరిదిద్దుతుంది. మన ఆరోగ్యం కోసము ఇంటిలో మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. వాళ్ళు మన కోసం, యోగక్షేమాల కోసం ఎన్నో పనులు పొలాలు తీసుకొచ్చి పెడతారు. మన ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడతారు. వారు చంటి పిల్లలకు పాలిచ్చినట్టుగా తల్లి ఎంత
మంచిగా చూసుకుంటుందో అంతటి మంచిగా ఈ యొక్క మూలిక మనం ఉపయోగించుకున్నట్టయితే అంత స్పష్టంగా మన ఆరోగ్యం బాగుపడుతుంది ఈ యొక్క మూలికతోటి. మిగతా ఇంకా చాలా రకాల జబ్బులు ఏమైనా పనిచేస్తుంది. ఇప్పుడు మాత్రము దీన్ని మనము ఈ యొక్క నేలగూరమిడి ఆకులను నల్లీశ్వరి యొక్క వేరు తీసుకొచ్చి చిత్తుకొట్టి దాన్ని ఒక రోట్లో వేసి చిత్తుకొట్టి పైనుంచి లోపల ఉన్నటువంటి బిబ్బినంతా తీసేయాలి. తోడక మాత్రం లాంటి మెత్తడి శాతం ఉంచుకోవాలి. నారలు వచ్చేదంతా తీసేయాలి. అవి ఎంత ఉందో బరువు ఇది కూడా అంతేసి మెత్తగా నూరాలి. రోట్లో వేసి మెత్తగా నూరి మనకు పల్లి విత్తనం సైజు అంత మాత్ర కట్టుకోవాలి. మొత్తము ఇన్ని మాత్రలు కట్టుకోండి. ఇది నాభి పక్క జరిగి గడ్డగట్టినోడికి అవి ఎండినాక సుమారుగా బఠానీ గింజ సైజు అవుతాయి మాత్రలు. ఒక బఠానీ విత్తనం ఎంత ఉందో అంత సైజు మాత్రలు అవుతాయి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఈ విధంగా 11 రోజులు వేసుకోవాలి. 11 రోజులు వేసుకుంటే ఈ నాభి గడ్డగట్టుకున్న నాభి అనేది పూర్తిగా కరిగిపోయి మళ్ళీ సంటలోకి వచ్చేస్తుంది. అప్పుడు జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. వేసుకున్నాక తెల్లారేసరికి వాళ్ళకు విపరీతంగా ఆకలి తయారవుతుంది. వాళ్ళు తినవలసిన ఫుడ్ కూడా ఎల్లిగడ్డ కారమే, ఎలాంటి ఆయిల్స్ అనేది తినరాదు. ఈ నాభి గడ్డగట్టినోళ్ళు ఈ విధంగా ఒక 11 రోజులు చేసేసరికి ఆ నాభి అనేది పక్కకున్నది కాస్త సంటలోకి వచ్చి పడుతుంది. అయితే దీన్ని ఉదయం ఒకటి సాయంత్రం ఒక మాత్ర వేసుకుంటూ మామూలు వాటర్ తాగాలి. పథ్యం మాత్రం ఎల్లిగడ్డ కారం ఎలాంటి నూనె లేకుండా ఉపయోగించుకున్నట్టయితే మీకు ఈ నాభి సమస్య అనేది ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద నుంచినటువంటి నాభి సమస్య పూర్తిగా నివారించబడుతుంది. మళ్ళీ ఆ జన్మాంతరం కూడా మీకు నాభి అనేది పక్క జరగదు. అది కిందికి పోని, పైకి పోని, ఎడమ సైడ్ పోని, కుడివైపు అయితే ఎవరికి నేను పోంగా చూడలేదు. మా గురువు గారు చెప్పిర్రు కుడివైపు పోతే నాభి అనేది కుడివైపు జరిగితే ప్రాణగండం అంటే ప్రాణం పోతుందనే చెప్పిండనే. అయితే ఎవరికైతే ఆయన చూడలేదన్నాడు ఆయన గురువు గారు కూడా, వారి గురువు గారు చెప్పారట కుడివైపు పోతే ఇట్లా జరుగుతుందని. నేనైతే ఈ 3 వైపులను మాత్రమే చూశాను. ఎడమ వైపు, కిందికి, పైనకు ఇంతవరకు చూశాను. ఇది ఎందరికో ఇచ్చాను. నా అనుభవంలో సుమారు ఒక 80 నుంచి 85 మందికి ఇచ్చాను. దీన్ని అందరికీ మంచి రిజల్ట్ అవుతుంది. కానీ పులుపును మాత్రం మినహాయించి ఈ విధంగా ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర వేసుకుంటూ ఈ యొక్క పత్యాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే షుగర్ 230 ఉన్న షుగర్ కూడా అదుపులో ఉంటుంది. కానీ పూర్తిగా తగ్గదు. దీనికి ఈ విధంగా మీరు ఆచరించుకుంటే ఈ పేగులు ఉన్న సమస్యలు కూడా మీకు వెళ్ళిపోతాయి. కొన్ని తీసుకెళ్ళి విత్తనాలు కనుక మీరు వేసుకున్నట్టయితే మీకు ఇంటి దగ్గర కూడా ఏర్పడతాయి. మీరు నెలకు ఒకసారి మాత్రలు చేసుకొని మీరు ఉపయోగించుకున్నట్టయితే మంచిగా ఆరోగ్యంగా మీరే ఉంటారు. ఆ పేగులు ఉన్నటువంటి రక్తనాళాలు గడ్డగట్టుకుపోతాయి. కొందరికి రక్తం అక్కడక్కడ, దాన్ని కూడా పూర్తిగా ఇది కరిగించి వేస్తుంది. మీరు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా ఈ మాత్రలు చేసుకొని పల్లి గింజ సైజు మాత్ర చేసుకొని అది బఠానీ విత్తనం వరకు సైజు తగ్గుతుంది ఎండినాక. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మీరు వేసుకున్నట్టయితే ఈ మంచి మీకు ఫలితాలు అనేవి 100% మీకు అందుతాయి. తెల్ల బొల్లి సమస్య, దీన్ని ల్యూకోడెర్మా అని పిలుస్తారు, వెటిలికో అని కూడా పిలుస్తారు దీన్ని. అయితే ఈ సమస్య ఊరికి రాదు. ఈ జన్మలో డబ్బు ఉండొచ్చు, కానీ గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం అన్నట్టుగా ఏదో జన్మలో చేసిన పాపానికి ఆ వ్యాధి అనేది ఈ జన్మలో సోకుతుందని మా గురువు గారు నాకు చెప్పారు గతంలో. కానీ అది పెద్ద ప్రమాదకరమైన వ్యాధేం కాదు, మనసులో ప్రాణమేం తెలియదు. కానీ మనిషి క్రమంగా అందహీనంగా మారతారు. చర్మం పైన ఈ తెల్లటి మచ్చలు ఏర్పడుకుంటూ అవి పెరుక్కుంటూ పోతాయి. మరి ఆ సమస్య నుంచి బయటపడాలనుకునేవారు ఈ యొక్క నేలగూర్మిడి ఆకులను భవంచాలు అనేటివి మనకు దొరుకుతాయి. భవంచాలు అవి 1 కిలో తీసుకోండి. ఇది ఒక కొంత రసము, రోజు ఇంత రసము, అది తడిచేంత ముద్దలాగా నూరుతూ దాన్ని ఎండించాలి. తడిచేంత ముద్దలాగా నూరుతూ ఎండించాలి. ఈ విధంగా పౌడరు ఎండుతూ తడవాలి అంటే నూరుకుంటూ ఈ విధంగా 7 రోజులు అంటే 7 సార్లు అది పసరు కలిపి దాన్ని బాగా ఎండించి మళ్ళా ఈ విధంగా చేసుకోవాలి. ఇవాళ ఎండింది, రేపు మళ్ళీ నూరాలి, మళ్ళీ ఎండించాలి, ఎల్లుండి ఇట్లా 7 సార్లు. దీనిలో భావన జరిగిన తర్వాత దాన్ని 7వ సారికి కుంకుడు గింజంత మాత్ర కట్టాలి. ఇదే పసరు అనేది పోసి మెత్తగా నూరి 7వ రోజు మాత్ర కట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ ఎండించాలి మాత్రలు. దాన్ని రోజు ఉదయాన్ని ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, అది పల్లి విత్తనం సైజ్ అవుతుంది. మళ్ళీ ఎండిన తర్వాత వచ్చి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మామూలు వాటర్, ఇన్ని వాటర్ తోటి వేసుకోవాలి. దాన్ని పథ్యం మాత్రము చింతపండు వగైరా కొన్నిటిని మొత్తం మానుకోవాలి. కూరగాయలు సాదా
అంటే సాత్వికమైన ఆహారం అనేది తీసుకోవాలి మనం. ఈ విధంగా 6 నుంచి 12 నెలలు కనుక చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ తెల్లబొల్లి బారి నుంచి బయటపడతారు. అయితే దీంతో పాటుగా పైపూతకు మనం గతంలో చెప్పాము ఒకసారి, నీలి యొక్క చెట్టు అంటే అది దంచితే మొత్తము ఈ చేతి మొత్తం బ్లాక్ అవుతుంది. దాన్ని మా అర్షములలో ఫైల్స్ కూడా చెప్పాను. దాన్ని చేతిలో రాసుకుంటే నీలి కలర్ వచ్చేస్తాయి. అంటే ఇది వెంపలి చెట్టులో ఒక రకమైనది, సన్నటి కాయలు కాస్తాయి. అది దాని ఆకులను ఈ భవంచాలు కొన్ని తీసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకోండి. ఇంతంత ఒక పావు కిలోని పౌడర్ చేసుకొని ఇంత ఆకు తెచ్చుకొచ్చుకొని ఒక పావు లీటర్ రసం దాకా పోసి మెత్తగా ఒక 2 గంటల దాకా నూరి, అది కూడా కొద్దిపాటి మాత్ర తీసుకోండి. అది ఒక కుంకుడినంత మాత్ర కట్టి, మీరు ఎవరైతే ఈ బొల్లి ఉన్నదో మాది ఈ యొక్క మాత్రను కొద్ది నీళ్ళ చుక్కలేసి రంగరించి ఆ బొల్లి పైన రాస్తూ ఉండాలి. అది కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ బొల్లి మచ్చలతోటి బాధపడే వారికి చక్కటి అవకాశము అతి తొందరగా తగ్గిపోతుంది. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అందులో ఇదొక రకమైన మొక్క, దీన్ని విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది చాలా అద్భుతమైన మొక్క. ఇది భార్య భర్తలను వశీకరణ చేసుకున్నట్లో, అంటే భర్త కానీ భార్య కానీ చెప్పుతే వినరు, అలాంటి వినని వారికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దీని ఆదివారం అమావాస్య రోజు కానీ పుష్ప నక్షత్రం కానీ తీసుకొని తావితిలో పెట్టుకోవాలి. కానీ దీని యొక్క పూజ విధానం ఉంటుంది. ఆ పూజ విధానం ఆచరించి దీన్ని పెట్టుకుంటే మీకు అనుకున్న రిజల్ట్ అని వస్తుంది. ఇది వచ్చేసి చెవుకాయ చెట్టు అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల ఆవా గూదా గుమ్మడి అని కూడా దీన్ని పిలుస్తారు. కానీ వినని కొద్దిగా బాగుండదు ఆ పేరు అనేది. కానీ ఇది పూర్వకాలం నుంచి అయితే మన ఎందరో మంది సోషల్ మీడియాలో ఇదే మరుల మాతంగి అని మరుల మందని సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను మోసగిస్తున్నారు. దీని ద్వారా మరుగుమందు చేయవచ్చని, ఇది నిజమైన మరుగుమందు మొక్క అని చెప్తూ ఉంటారు. కానీ దీంతో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది ఎట్టి మరుగుమందుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకున్నా ఎలాంటి రిజల్ట్ అనేది మొత్తమే ఉండదు. దీంతో ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ఈ గొర్రెల కాపర్లకు పోయినప్పుడు అక్కడ వచ్చేసి ఈ కాయలన్నీ గొర్రెలకు అతుక్కుంటాయి, చెవులకు గుత్తి పెట్టుకున్నట్టుగా చెవు కాయలాగా ఉంటుంది. ఇట్లా చూస్తే ఇక్కడ దీని యొక్క కాయలు మరి ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం అంటే ఏమీ లేదు. ఇది రత్నపురుష. ఈ విధంగా ఎర్రటి పూత ఇట్లా వస్తుంది. దీని ఆకులు ఇట్లా సన్నగా ఉంటాయి. రత్నం లాగా మారుస్తుంది, ఒక రాయి లాగా మారుస్తుంది. అంటే స్ట్రాంగ్గా చేస్తుంది పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ. స్త్రీలో వచ్చేటు ఎండు రోగం నరిస్తుంది. అంతటి బ్రహ్మాండ మూలిక. ఇది విలువైన మూలిక. జంతువులకు కానీ మనుషులకు కానీ పూర్వం అయితే మేము ఆవులకు ఎడ్లకు అనేది దీన్ని ఎక్కువగా పెట్టేవారిని. ఇట్లా ఈ విధంగా అయితే మూలిక అనేది ఉంటుంది. దీన్ని నేల కొబ్బరి అని కూడా పిలుస్తారు. ఆకులు అనేటివి ఈ విధంగా ఉంటాయి. వీటిని సమూలం పౌడర్ చేసుకుని కూడా రోజు 1/2 స్పూన్ చొప్పున ఉపయోగించినట్టయితే మనిషి రత్నంలాగా మారుతారు దీని వల్ల. ఇది భూత పిల్లి చెట్టు అని, భూత పులి చెట్టు అని, పిల్లి అడుగు చెట్టు అని కొన్ని ప్రాంతాల్లో దీన్ని పిలుస్తారు. నక్క పసుపు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఇది ధూపంలో కనుక వేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయి. పూర్వకాలం నుంచి దీన్ని గొర్రెలకే మా తాతలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గొర్రెలకు మేకలకు అనేటి ఇది కళ్ళులో కలిపి 11 చెట్లను ఇది ఒక చెట్టును కలిపి చల్లితే ఆ గొర్రెలకు 1 సంవత్సరం దాకా ఎలాంటి జబ్బులు సోకవు, ఎలాంటి గత్తర్ రావు. పూర్వం చిటుకు రోగాలు వచ్చి గత్తర్లు వచ్చి ఎగిరి చచ్చిపెట్టి గొర్రెలు మేకలు పశువులు కానీ ఇవి కానీ. మరి అలాంటి దానికి దీన్ని కళ్ళులో కలిపి కనుక మనం వేసుకున్నట్టయితే చాలా రకాల ప్రయోజనాలు జరుగుతాయి. ఇట్లా చెప్పాలంటే ఈ జంగలల్లో ఈ యొక్క ఫారెస్ట్లో అనేక రకాల మూలికలు ఉన్నాయి. అనేక రకాల మూలికలను కాపాడుకునే బాధ్యత కూడా మనదే. ఈ జాతులు అంతరిస్తే రేపటి భావితరాలకు మనం ఏం చూపెట్టలేము. ఆ ఒక పులి ఒకప్పుడు ఆ గుట్టకు ఉండేదట అని చెప్పుకునే పరిస్థితి మనకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఒకప్పుడు ఈ గుట్టకు ఈ మూలికలు ఉండేటి అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మనము ఎటు చూసినా గడ్డి కూడా సరిగా దొరకపోవచ్చు. ఇప్పుడు మన ఉన్నటువంటి అలాంటి పశువులు ఉన్నాయి మనకు, ఆవులు, వాటికి తిన్నామంటే కొద్ది రోజుల తర్వాత గడ్డి కూడా దొరకపోవచ్చు, సరైన గడ్డి. అంత హైబ్రిడ్ గడ్డి వచ్చేసి ఈ మన పూర్వము మన భారతదేశంలో 30 రకాల జాతులు ఉన్నాయి, ఆవు జాతులు. అవి అంటే ఒక్కొక్క జాతి. ఇప్పుడు మనకు గిరావు ఒకటి ఉంది, దేశవాళి ఒకటి ఉన్నది, పొంగనూరు ఒక ఆవు ఉన్నది. ఈ విధంగా 30 రకాల ఆవులు ఉన్నాయి మన భారతదేశంలో మొత్తము. అలాంటి జాతులు అనేవి మొత్తము సమాప్తమయ్యే అవకాశం వచ్చింది. ఎక్కడో ఒకటైతే ఇప్పుడు ఇప్పటికి ఉన్నాయి. వాటన్నిటిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. ఆ పశు సంపద మనది, మన భారతీయులది. దీన్ని గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఆవు పాలు తాగిన వారికి ఎవరికి ఎలాంటి జబ్బులు సోకవు. ఇప్పుడున్నటువంటి ప్యాకెట్ పాలు తాగే అందరూ ఆయురారోగ్యాలను ఖరాబు చేసుకుంటున్నారు. రానున్న రోజులలో ఇంటికి ఒక ఆవును పెంచుకొని మీరు
అవే పాలు పిసుకొని తాగినట్టయితే ఎలాంటి జబ్బులు రావు, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులు అనేవి కనుమరుగైపోతాయి, శరీరము బలంగా మారుతుంది. ఇలాంటి రోగాన్ని తట్టుకునే శరీరానికి ఉన్నప్పుడు ఆ రోగం మనల్ని ఏమి చేయలేదు. మరి అంతటి బలంగా మారాలంటే స్వచ్ఛమైన ఆవు పాలను మనం పిండుకొని మంచిగా వాటిని కాగబెట్టుకొని రోజు ఒక గ్లాసు కనుక తాగినట్టయితే మనకు ఎలాంటి జబ్బు అనేది సోకదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.